త్రిపుర నాగాలాండ్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజాసేవా భవన్ వద్ద విజయోత్సవ సంబరాలు మిన్నంటాయి. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇదే స్ఫూర్తితో బీజేపీ జెండా ఎగరటం ఖాయమని కంది శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అటు గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆదివాసీ నేత కొడప సోనేరావు ఎంపిక పట్ల యువనేత హర్షం వ్యక్తం చేశారు. సోనేరావును ప్రత్యేకంగా అభినందించారు. పదవికి వన్నె తేవాలని ఆకాంక్షించారు. సోనేరావును శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా గిరిజనుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్న కంది శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ పటిష్టత కోసం పాటుపడతానని తెలిపారు. సొంత కష్టంతో రెక్కల కష్టంతో పైకొచ్చినటువంటి బిడ్డ శ్రీ కొడప సోనేరావు గారు రాష్ట్ర బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా వారికి మేమంతా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కొడప సోనేరావు గారు భారత్ మాతా కీ జై. జై బీజేపీ. జై బీజేపీ. జై బీజేపీ. జై బీజేపీ. సోనేరావు గారికి ప్రత్యేకమైనటువంటి గిరిజన రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధిగా జై బీజేపీ. జై బీజేపీ. జై బీజేపీ. శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీజేపీ. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరికీ ఒక గొప్ప సంబరాల దినం ఈరోజు. త్రిపుర నాగాలాండ్ ఈ రెండు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించడం జరిగింది. ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా గొప్పగా విజయం సాధించాము. ఆ తర్వాత కొడప సోనేరావు గారు మా ఆదివాసీ ముద్దుబిడ్డ. ఆదివాసీల హక్కుల కోసం కొడప సోనేరావు గారు వెన్ను తిప్పేది లేదు. నిజంగా గొప్పగా ఆయన పోరాటం చేస్తున్నారు. అలాగే ఆ పోరాటాలకు దక్కిన ఫలితం ఇది. కొడప సోనేరావు గారు లాంటి వ్యక్తి ఆ పదవికే వన్నె తెచ్చేటువంటి వ్యక్తి. ఆయన పోరాటాల ఫలితంగా ఈరోజు ఆదిలాబాద్ ఆదివాసీలందరిలో ఒక గొప్ప చైతన్యం నింపబడింది. వారికి ఈ పదవితో గౌరవించడం చాలా సమున్నతంగా న్యాయంగా ఉందని నా అభిప్రాయం.